హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు కృష్ణాష్టమి కదండి. అందరికీ కృష్ణాష్టమి పండగ శుభాకాంక్షలు. ఈరోజు పిల్లలకి స్కూల్కి హాలిడే. ఇంకా కొంచెం లేటుగా నిద్ర లేచినా ఇబ్బంది లేదులే అని ఈరోజైతే 6కి నిద్ర లేచాను. కృష్ణాష్టమి పండగని ప్రత్యేకంగా మేము పూజలు కానీ ఏమీ చేయమండి. నార్మల్గా ఇంట్లో పూజ చేసుకోవటం అంతేగాని కృష్ణాష్టమి ఈరోజని పండగకు సంబంధించి ప్రత్యేకంగా పూజలు కానీ ప్రసాదాలు కానీ వేరే ఏమీ చెయ్యము. మేము రోజు గుడికి వెళ్తున్నాం కదండి. ఈరోజు కూడా గుడికి వెళ్ళి నైట్ 12 గంటల దాకా ఇంకా కృష్ణుని నామం జపిస్తూ 12 గంటల దాకా భజన చేద్దాం అనుకుంటున్నాము. రోజు 9 గంటల దాకా ఎలా అయినా సరే భజన చేస్తా గుళ్ళో ఉంటున్నాం కదా. నైట్ 12 గంటల దాకా ఉంటే మంచిదన్నారు. అందుకనే 12 గంటల దాకా ఈరోజు భజన చేద్దాం ఉందాము అనుకుంటున్నాము. గచ్చు మొత్తం నీట్గా కడిగేసానండి. ఇంక ఇప్పుడు ముగ్గు వేస్తున్నాను. ఇలా తడి మీద ముగ్గు వేయటం వల్ల ముగ్గు అనేది బాగా అంటుకొని పోయి కడిగేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఇలా తడి మీద ముగ్గేస్తే మాత్రం బాగా అంటుకొని చూడటానికి బాగా కనిపించిద్ది. ముగ్గు కూడా బాగా తెల్లగా ఉండిద్ది. సింపుల్గా చిన్న డిజైన్ ముగ్గు వేస్తున్నాను. ఎప్పుడు నేను ఈ డిజైన్ ముగ్గు వేస్తూనే ఉంటాను. కొంచెం పెద్ద ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసామనుకోండి, ముగ్గు చూడటానికి చాలా బాగుండిద్ది. అందులో ఈరోజు పండగ కదా, అందుకని కొంచెం పెద్ద డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను. కానీ చాలా లేట్ అయిందండి. పిల్లలకి స్కూల్ లేదని లేటుగా నిద్ర లేచాను కదా. పెద్ద ముగ్గు వేద్దామంటేనేమో చాలా లేట్ అయ్యేటట్టుంది. అందుకని కొంచెం సింపుల్గా చిన్న డిజైన్ ఒకటి వేస్తున్నాను. పిల్లలకి స్కూల్ అయితే లేదు కానీ ఇంక ఇంట్లో వాళ్ళు చేనుకి వెళ్తారు కదండి. ఉదయాన్నే టిఫిన్లు అవి చెయ్యాలి. మాకు పొలం పనులు ఉన్న నాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఇంట్లో పనులు అనేవి ఎక్కువగా ఉంటానే ఉంటాయండి. టిఫిన్ కూడా త్వరగానే చేయాలి. ఈరోజు పిల్లలకి స్కూల్ లేదులే, టిఫిన్ అనేది లేటుగా చేద్దాంలే అనటానికి లేదు. 7 కల్లా టిఫిన్ రెడీ చేసి పెట్టామనుకోండి, తినేసి ఇంకా చేనుకి వెళ్తారు. పొలం పనులు ఉన్న నాళ్ళు ఇంట్లో పనులు అనేది కొంచెం హడావుడిగానే ఉంటుందండి. ఉదయాన్నే చేలకెళ్తారు కదా, 7 కల్లా పొలాలు వెళ్ళిపోతుంటారు. మందులు వేస్తూ ఉంటారు, కూలోళ్ళు వస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజైతే కూలోళ్ళకు కూడా టిఫిన్లో అన్నాలు అవి చేయాల్సి వచ్చింది. ఒక్కొక్క రోజైతే ఈరోజు పని లేదులే, కూలోళ్ళు ఎవరు రావట్లేదని టిఫిన్ చేయలేదనుకోండి, ఆ రోజే వాళ్ళు పనికి వస్తారు. ఆ రోజే అప్పుడప్పుడు సడన్గా వాళ్ళకి టిఫిన్లు చేయాల్సి వచ్చింది, వంట చేయాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి అయితే కనీసం ఇంట్లో పిండి కూడా ఏముండదండి. ఏదో ఒక టిఫిన్ చేద్దాంలే, ఏదో ఒకటి అడ్జస్ట్ అవుదాంలే అనుకుంటామా, ఆ రోజే ఖచ్చితంగా ఎవరొకళ్ళు టిఫిన్లకి అన్నాలకు వస్తారు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. మనం తిన్నా తినకపోయినా కానీ పనికి వచ్చిన వాళ్ళకి పెట్టాల్సిందే కదా. ఇంక ఏదో ఒకటి అప్పుడప్పుడుకి సడన్గా ఏదో ఒక టిఫిన్ చేసి పెడతా ఉంటాను. ఇంకా నా ముగ్గు వేయటం అయితే అయిపోయిందండి. ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుంటున్నాను. సింపుల్గా ఇదిగోండి ఈ విధంగా డిజైన్ వేసాను. డిజైన్ సింపుల్గా నీట్గా చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చిందండి. మెలికల ముగ్గులు అవి వేయటం అయితే నాకు రాదు. నేను ఎప్పుడు ఇలా డిజైనే వేస్తాను. ఒక్కొక్కసారి ట్రై చేసినా కానీ నాకు అంత బాగా నీట్గా మెలక గీయటం అనేది రాదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అన్నట్టు. కొంతమంది డిజైన్స్ బాగా వేసుకుంటారు, కొంతమంది మెలికల ముగ్గులు బాగా వేస్తారు, కొంతమంది అయితే రెండు వేస్తారు. నాకైతే మెలికల ముగ్గులు అనేవి అంతగా రావు, కానీ డిజైన్స్ మాత్రం పర్వాలేదు, బాగానే వేస్తాను. సూపర్ అన్నట్టు కాదు, పర్వాలేదు, నార్మల్గానే వేస్తుంటాను. ఇంటి ముందు తెల్లగా ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుంటే చూడటానికి ఎంత బాగుండిద్దండి. నాకైతే భలే ఇష్టమండి, బాగా నచ్చిద్ది. తెల్లటి ముగ్గు వేసుకొని అందులో పచ్చటి పసుపు కుంకుమ వేసుకుంటే ఎంత బాగుండిద్దో. చూడండి ఇంటి ముందు ముగ్గు అనేది ఎంత అందంగా ఉందో కదా. నేల అనేది తడిగా ఉండి తడి నేల మీద ఇలా ముగ్గు వేసుకుంటే ఎంత అందంగా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా ముగ్గు చూసుకొని ఇంట్లోకి వెళ్ళామంటే చాలండి, మనసు ప్రశాంతంగా ఉండిద్ది. ఎంత పనైనా సరే ఈజీగా చేయగలం అనిపించిద్ది. మంచి మోటివేషన్గా అనిపించిద్దండి. ఇంటి ముందు నీటుగా ఊడ్చుకొని ముగ్గు కనుక చక్కగా ముగ్గు పెట్టుకున్నామంటే చాలు, మన మనసు అనేది ప్రశాంతంగా ఉండి మంచి మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇంట్లో పని అనేది చకచకా చేసుకోగలుగుతాము. ఊర్లోకి ఆకుకూర అమ్మొస్తే తీసుకున్నానండి. తోటకూర ఒక కట్ట, పాలకూర ఒక కట్ట తీసుకున్నాను. 2 కట్టలు తీసుకున్నాను. ఈ 2 కట్టలు పులుసు కూర చేద్దాం అనుకుంటున్నాను. ఆకుకూరలు ఎప్పుడైనా మనం కట్ చేసిన తర్వాత కడగటం కంటే ముందే కడగటం మంచిదండి. మనకు కొయ్యటానికి తేలిగ్గా ఉండిద్ది. ఇందులో ఉన్న పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి. మనం కట్ చేసిన తర్వాత ఆకుకూర కడిగామనుకోండి, అందులో ఉన్న పోషకాలన్నీ వాటర్లో పోతాయంట.
అందుకని ఆకుకూర అనేది ఎప్పుడైనా సరే మనం కట్ చేయకముందే కడగాలి. కడిగి ఒక వడగిన్నెలో ఆరబెట్టుకొని తర్వాత కట్ చేసుకోవాలి. ఆకుకూర మొత్తం నీట్గా కడిగేసి ఒక వడగంటలో వేసి పెట్టాను. ఇంకా అవన్నీ నీళ్లు వడపోయేటప్పటికి ఇదిగోండి పిండి కలిపి పెట్టుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ చపాతీలు చేస్తున్నాను. ఇంకా చపాతీలు పిండి కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. పిల్లలకి స్కూల్ లేదనుకోండి, ఇంకా నేను చేసే టిఫిన్ ఇదే. నిన్న గారెలు చేశాను కదా, ఈరోజు చపాతీలు చేస్తున్నాను. ఇంకా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు పిండిలు వేసి పెట్టుకున్నాం అనుకోండి, దోశలు కానీ ఇడ్లీ కానీ చేసుకోవచ్చు. అవైతే పని అనేది కొంచెం సింపుల్గా ఉండిద్ది కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళినా సరే మనకు హడావులు లేకుండా ఉండిద్ది. ఒక పని తర్వాత ఇంకొకటి ఖాళీ లేకుండా ఇలా చేసుకుంటా ఉండటమేనండి. ముందు మనకి ఇంట్లో వాళ్ళకి టిఫిన్ అవసరం అనుకోండి, టిఫిన్ పని రెడీ చేసుకోవాలి. టిఫిన్ కొంచెం లేటుగా అయినా పర్వాలేదనుకోండి, అంట్లు కడగటం బట్టలు ఉతకటం ఆ పనులు చేసుకొని తర్వాత వంట పని అనేది చేసుకోవచ్చు. మన ఇంట్లో వీలుని బట్టి సందర్భాన్ని బట్టి మన పనులు చేసుకోవటమే. ఏదైనా సరే పని అనేది వాయిదా వేయకుండా పని వెంట పని అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. చపాతీలు పిండి కలిపేసి పక్కన పెట్టేశానండి. పిండి నానేలోపు ఇంక ఇదిగోండి ఆకుకూర కట్ చేస్తున్నాను. తోటకూర పాలకూర 2 కట్టలు తీసుకున్నాను కదా, ఈ 2 కట్టలు పులుసు కూర చేస్తున్నాను. పప్పు వండటం అయితే ఒక కట్టే తీసుకుంటానండి. పులుసు కూర చేయటం అయితే 2 కట్టలు తీసుకుంటాను. ఆకుకూర కట్ చేస్తుంటే ప్లేటు నిండా వచ్చింది, కానీ కూర వండిన తర్వాత కొంచెం కూడా ఉండదు. పులుసు కూరలో ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంతమంది కిడ్నీలో రాళ్ళు అవి ఉన్న వాళ్ళైతే పాలకూర వండేటప్పుడు టమాటా వేసుకోకూడదు అంటారు. కానీ అటువంటి ప్రాబ్లం లేని వాళ్ళు టమాటాలు వేసుకోవచ్చండి, ఏమీ కాదు. ఇంకా రాళ్ళు ఉండి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వేసుకోకూడదు, కానీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు మాత్రం టమాటా వేసుకోవచ్చు. పులుసు కూరలో టమాటా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్దండి. తోటకూర కడిగేటప్పుడు చాలా ఈజీగా కడగొచ్చు, కట్ చేసేటప్పుడు కూడా ఈజీగానే ఉంటుంది. కానీ పాలకూర మాత్రం కడిగేటప్పుడు మనం వదిలేసామంటే మొత్తం నీళ్ళల్లోకి వెళ్ళిపోయి అంతా చిందరవందరగా ఉండిద్ది. అందుకని పాలకూర కడిగేటప్పుడే కట్ట అనేది జాగ్రత్తగా పట్టుకొని కడగాలండి. కడిగి అంతా సమానంగా ఉండేటట్టు గిన్నెలో పెడతాను నేను. అలా చేస్తే కట్ చేసేటప్పుడు మనకి విసుగు లేకుండా ఉండిద్ది. ఆకుకూర వండేటప్పుడు కూడా నేను ముందు తిరగమాత పెట్టేసి తర్వాత ఆకుకూర పెడతానండి. కొంతమంది ముందు ఆకుకూర వండేసి తర్వాత తిరగమాత వేసుకుంటారు. నేను అలా కాదు, ముందే తిరగమాత పెట్టేసి తర్వాత ఆకుకూర పెట్టేస్తాను. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి పని అనేది లేటు కాకుండా ఉండిద్దండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ముందు ఆకుకూర వండేసి అది మొత్తం మెదిపేసి మళ్ళీ తిరగమాత పెట్టుకోవాలంటే చాలా లేట్ అయింది కదా. అందుకని పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పని త్వరగా అవ్వటానికి నేను ఈ ప్రాసెస్లో చేస్తాను. అంట్లు ఎక్కువ కావు, మనకు పని కూడా చాలా తేలిగ్గా అనిపించిద్ది. ఆకుకూర ప్లేట్లో చూస్తే ఎంతుంది, ఈ గిన్నెలో పట్టిద్దో పట్టదో అనుకున్నాను. మనం ఈ గిన్నెలో పెట్టిన తర్వాత మొత్తం అడుక్కుపోయి కొంచెం కూడా ఉండదు ఆకుకూర. ఆకుకూర చూడటానికి అంతే ఉండిద్ది, కానీ వండిన తర్వాత మాత్రం కొంచెమే అయింది. ఇంకా ఆకుకూరకు సరిపడా ఉప్పు, పసుపు, చింతపండు వేసాను. వేసి మూత పెట్టామంటే చాలండి, ఇంకా అదే ఉడికిద్ది. ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు నానబెట్టుకొని వండుకున్నా సరే కూర అనేది చాలా బాగుండిద్ది. కాకపోతే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తినరని నేనైతే వేయట్లేదు. పచ్చిశనగపప్పు వేసుకుంటే కూడా చాలా బాగుండిద్ది. ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర, వెల్లిపాయలు అన్నీ వేసి వండుకున్నామంటే చాలండి, ఆకుకూర మాత్రం టేస్ట్ చాలా బాగుండిద్ది. ఈ ఆకుకూర ఉడికేలోపు ఇందాక చపాతీల పిండి కలిపి పెట్టాను కదా, ఇంకా నేను చపాతీలు చేసుకుంటున్నాను. చపాతీలు చేసేటప్పుడు మాత్రం నేను ఇలా ప్రశాంతంగా కింద కూర్చొని చపాతీలు రుద్దుతానండి. ఇలా కాళ్ళు చాపుకొని హాయిగా కూర్చొని చపాతీలు రుద్దుతా. అంతేగాని గ్యాస్ బండ దగ్గర నుంచొని చపాతీలు రుద్దుతా కాలుస్తా 2 పనులు మాత్రం ఒక్కసారి చేయలేను. ఒకవైపు చపాతీ మాడిపోతూ ఉంటుంది, ఇక్కడ మనకు చపాతీ రెడీ అవ్వదు. గ్యాస్ సిమ్లో పెట్టామనుకోండి గట్టిగా అయిపోయింది చపాతీ, గ్యాస్ హైలో పెట్టామనుకోండి మాడిపోయింది. ఈ రిస్క్ అంతా ఎందుకు లేరా బాబా అని నేను చపాతీలు మొత్తం చేసిన తర్వాతే కాలుస్తాను. ఎలాగో మనకి కూర ఉడకటానికి టైం పట్టిద్ది కదా, కూర ఉడికేలోపు మనం చపాతీలు చేసుకోవచ్చు. చపాతీలు కొంతమంది చపాతీ రుద్దిన తర్వాత మళ్ళా దానికి ఆయిల్ పూసి మడత పెట్టేసి చపాతీలు రుద్ది చేస్తారు. నేనైతే మాత్రం అలా చేయనండి. నార్మల్గానే ఇదిగోండి ఇలా పిండి వేసి చపాతీలు రుద్దుతాను. అంతేగాని మళ్ళీ వాటిని మార్చిపెట్టడం, మళ్ళీ రుద్దటం, మళ్ళీ కాలవటం ఇన్ని పనులు అయితే మాత్రం చేయను. ఇలా చేసినా సరే చపాతీలు చాలా మెత్తగా మృదువుగా చాలా బాగుంటాయి. కాకపోతే మనం చేసే ప్రాసెస్ని బట్టి ఉంటుందండి. పిండి కలిపేటప్పుడు కొంచెం ఉప్పును 1 స్పూను 2 స్పూను ఆయిల్ వేస్తాను. వేసి బాగా పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా కలుపుకొని
కనీసం ఒక అరగంట సేపైనా పిండిని నాననివ్వాలి. అప్పుడే చపాతీలు మెత్తగా మృదువుగా ఉంటాయి. చపాతీలు రుద్దేటప్పుడు కూడా మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా చపాతీలు కూడా మీడియంగా రుద్దుకోవాలి. కాల్చేటప్పుడు కూడా గ్యాస్ మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి. చపాతీకి నూనె అనేది చపాతీకి రెండు వైపులా వేయాలండి. ఒకవైపున నూనె వేస్తాం కదా, మళ్ళీ తిప్పి వేసినప్పుడు ఇంకో వైపున కూడా నూనె వేసుకోవాలి. చపాతీ అంతా నూనె ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇంకా చపాతీని వేసి మనం అలాగే వదిలేయకుండా ఇలా తిప్పుకుంటా కాల్చుకోవాలి. అప్పుడే చపాతీ అనేది బాగా కాలిద్ది. చపాతీ కాలినంతసేపు నేను ఈ విధంగా చపాతీ తిప్పుతానే ఉంటానండి. మనం చపాతీలు ఇక్కడే రుద్దుకొని కాల్చుకోవటం అయితే మనం చపాతీలు ఇలా తిప్పడానికి మనకు టైం ఉండదు. అందుకనే నేను చపాతీలన్నీ చేసి పెట్టుకొని నీట్గా కాలుస్తాను. చపాతీలన్నీ చేసేటప్పటికి ఇంకా కూర కూడా రెడీ అయిందండి. ముందే తిరగమాత వేసి పెట్టాను కదా, ఇంకిప్పుడు తిరగమాత వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆకుకూర మొత్తాన్ని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుతాను. ఆకులు ఆకులుగా ఉంటే మా ఇంట్లో వాళ్ళు తినరు, మెత్తగా పేస్ట్ లాగా ఉంటేనే తింటారు. అందుకనే పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుతాను. ఆకుకూర మనం గిన్నెలో పెట్టినప్పుడు చూడండి, పైదాకా వచ్చింది. ఆకుకూర పట్టిద్దా పట్టదా అనుకున్నాను. ఇప్పుడు చూస్తేనేమో అడుగున ఎక్కడో ఉంది ఆకుకూర. మనకి త్వరగా పని అయిపోవాలి, అంట్లనేవి ఎక్కువ పడకుండా ఉండాలంటే ఆకుకూరను మాత్రం ఈ ప్రాసెస్లో వండుకోండి. నేనైతే మాత్రం ఇలాగే వండుతాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పని త్వరగా అయిద్దని. ఇంకా పిల్లలకి స్కూల్ ఉన్నా లేకపోయినా సరే నాకు ఈ ప్రాసెస్ అలవాటైపోయింది. ఇంక ఇలాగే ఎప్పుడు వండుతూ ఉంటాను. నేను టిఫిన్ చేసేటప్పటికి మా వాడు ఇంకా నిద్ర లేగలేదండి. ఇప్పుడే వాడు నిద్ర లేచాడు. ఇంకా దుప్పట్లో అవన్నీ తీస్తున్నాను. పిల్లలకి స్కూల్ లేదంటే కొంచెం లేటుగానే నిద్రలేస్తారు. ఒక్కొక్క రోజైతే స్కూల్ లేకపోతే 6కే నిద్రలేస్తాడు. మరి ఈరోజు ఎందుకనో కొంచెం లేటుగానే నిద్రలేచాడు. నేను కూడా స్కూల్ లేదు కదా, వాళ్ళు లేచిన కాంచి తిరగటం ఆడుకోవటమేలే, పడుకోనీలే అని ఇంక వదిలేశాను. మాకు సపరేట్ బెడ్రూమ్ అనేది లేకపోవటం వల్ల హాల్లోనే ఇలా మంచాలు వేసుకుంటాము. ఎవరన్నా వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ఇంకా ఉదయం పూట ఎవరైతే రారులేండి. ఉదయం పూట ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇంకా ప్రత్యేకంగా మన ఇళ్ళకి వచ్చే వాళ్ళు ఎవరుంటారు. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.